మిడిల్ ఈస్ట్ ఎలాగైనా తగలబెట్టుకుని ఎవరికి ఎవరైనా తన్నుకొని ఎవరికి ఎవరైనా చంపుకోండి. ఇజ్రాయేలు, అమెరికా, ఇరాను ఎలాగైనా చావని, కానీ హార్మోజ్ జలసంధిలో ఇరుక్కున్నటువంటి నౌకలు మాత్రం భారతదేశానికి సేఫ్గా రావాలి. అలాగే మిగతా నౌకల మీద కూడా, అంటే హార్మోజ్ జలసంధి నుంచే కాదు, ఇంకా ఏ మార్గం నుంచి వచ్చినటువంటి నౌకల మీద కూడా ఆ యుద్ధం ఎఫెక్ట్ పడకుండా భారత ప్రభుత్వం కీలకంగా వ్యవహరించి నౌకలు అయితే తీసుకురాగలుగుతుంది. ఇప్పుడు గుజరాత్లో 2 రోజుల క్రితం బయలుదేరినటువంటి శివానంద్ అలాగే నందాదేవి ఈ రెండూ కూడా చేరుకున్నాయి. ఈ రెండు 93,000 మెట్రిక్ టన్నులతో ఎల్పిజి గ్యాస్ని అయితే తీసుకొచ్చేసాయి. ఈ రెండు 3-4 గంటల వ్యవధిలో చేరుకోవడం జరిగింది. గుజరాత్ ఉదయం ఒకటి ఇప్పుడు ఒకటి చేరుకున్నాయి. సో ఇవి కాకుండా శనివారం రోజు ఫుజైరా పోర్ట్లో ఇది నింపుకుంటుంది క్రూడ్ ఆయిల్ నింపుకుంటున్నటువంటి జడ్లాడ్కి అనే ఒక నౌక కూడా ఇప్పుడు హార్మోజ్ జలసంధిని దాటి ఇప్పుడు సేఫ్గా వచ్చేస్తుంది. సో భారతదేశం టార్గెట్ ఒకటే, మనకి ఎల్పిజిని అలాగే క్రూడ్ ఆయిల్ని తీసుకురావాలి సేఫ్గా. అలా తీసుకురాగలడానికి ఒకవైపు దౌత్యపరంగా మన అధికారులు, అలాగే ఇటువైపు మన సైన్యం, అలాగే 2 నౌకలు కూడా పంపించింది సేఫ్ కోసం, అంటే వాటికి రక్షణ కోసం. ఈ విధంగా అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పైలట్స్ కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి మొత్తం కథ అంతా నడిపేస్తున్నారు. ఆ విధంగా ఈరోజు మన దేశం అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకూడదు, అంటే పెట్రోల్ ధరలు పెరగకూడదు. ద్రవ్యోల్బణం మెయిన్. ద్రవ్యోల్బణం ఏమాత్రమే తేడా కొట్టిందంటే ప్రజలు ఆర్థిక పరిస్థితుల్లో కూరుకుపోతారు, ఆర్థికంగా చితికిపోతారు. అందుకే ఆ విధానం రాకుండా ఎల్పిజిలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇది రాకుండా కొంచెం జాగ్రత్త పడుతున్నారు. కాకపోతే ఈ గ్యాస్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తున్నాయి, కానీ భయాందోళనలు అయితే చెందవద్దని చెప్తుంది కేంద్రం. దానికి తగ్గట్లుగానే ప్రాక్టికల్గా మనకి ప్రయత్నాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవి కూడా వచ్చాయంటే, మిగతా నౌకలు కూడా అలా మెల్లిగా వచ్చాయంటే అంతా కూడా చక్కబడుతుంది. కాకపోతే యుద్ధం మాత్రం ఆగాలి. ఆగకపోతే మాత్రం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే లాస్ట్కి కొంత నష్టం అయితే చవి చూడాల్సి వస్తుంది.